బైబిల్ గ్రంథం అన్యులు అని ఎవరిని సంబోధిస్తుంది అన్న విషయాలు మనం తెలుసుకుందాం. దేవుని స్వరాన్ని వినే వరకు, ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయినా సరే, నువ్వు యూదుడవైనా సరే, దేవుని స్వరాన్ని నువ్వు వినే వరకు, దేవునికి నువ్వు లోబడే వరకు, బైబిల్ గ్రంథం నీ కోసం చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, పలుకుతున్న సాక్ష్యం ఏంటంటే, నువ్వు అన్యుడివే, దేవుణ్ణి ఎరగలేని వాడవే. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో ఎన్నో సాదృశ్యాలు ఉన్నాయి. ఎలీషా దినాల్లో నయమాన్ మనకు కనిపిస్తాడు. నయమాన్ ఏ ప్రాంతం వాడు అంటే సిరియా ప్రాంతం వాడు. ఆయన దేవునికి లోబడే వరకు, దేవుని కార్యం ఆయన జీవితంలో నెరవేరే వరకు ఆయన కూడా బైబిల్ గ్రంథంలో మనకి అన్యుడిగానే, అంటే దేవుని ఎరగలేని వాడగానే మనకు కనిపిస్తాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మాట విని అద్భుతమైన స్వస్థతను తన జీవితంలో ఆయన స్వీకరిస్తాడో, ఆయన ఆ దినం నుంచి కూడా ఆయన ఏమవుతాడండి, దేవుని ఎరిగినవాడు, దేవుణ్ణి తెలుసుకున్నవాడు. ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు అని వాళ్ళ పేరు పెట్టుకున్నారు, కానీ దేవుని స్వరానికి లోబడలేని అన్యులు అని చెప్పి బైబిల్ గ్రంథం వారి కోసం ప్రత్యేకంగా బోధిస్తుంది. బైబిల్ గ్రంథంలో మీరు ఎక్కడ చూడండి, చాలా క్లియర్గా చెప్తుంది, యూదుడు కాబట్టి దేవుని కుమారుడు అని ఎక్కడా లేదు, లేదంటే క్రైస్తవులు కాబట్టి దేవుని జనాంగాలని ఎక్కడా లేదు. దేవుని స్వరం వినకపోతే నువ్వు అన్యుడివే, దేవుడి స్వరాన్ని వింటే నువ్వు దేవుని యొక్క కుమారుడు. సహోదరుడు జ్ఞాపకం చేసుకో, దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వింటేనే నువ్వు దేవుని కుమారుడివి. నువ్వు అలాగే వినాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తాను.